హలో అండి. సాటర్డే రావాల్సిన వీకెండ్ అయితే వచ్చేసింది. ఈసారి వచ్చి నాగార్జున సార్ అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈసారి ఎవరి గురించి నాగార్జున సార్ అడుగుతారని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు అనిపిస్తుంది అంటే ముందుగా సోనియాని మాత్రం అడుగుతారు. ఎందుకంటే సోనియా ఈ కిందటి వీకే కొంచెం విష్ణుప్రియని టార్గెట్ చేసింది. ఈ వీక్ పూర్తిగా విష్ణుప్రియని టార్గెట్ చేస్తూ వచ్చింది. తను చాలా ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నది. ముందు తన క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడింది, తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడింది, తర్వాత తన ఫ్యామిలీ గురించి కూడా తీసుకుని వచ్చింది. ఫ్యామిలీ గురించి తీసుకురావడం అనేది చాలా పెద్ద తప్పు కదా, అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా ఫ్యామిలీ గురించి వచ్చి ఎవరికైనా బాధ అనిపిస్తుంది, కానీ విష్ణుప్రియ మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా చాలా కామ్గా ఉన్నది. ఈ విషయంలో విష్ణుప్రియని మాత్రం మెచ్చుకోవచ్చు. తర్వాత డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి రిలేటెడ్ ఆదిత్య ఓం గారు కూడా దానికి రిలేటెడ్ కనుక ఆదిత్య ఓం గారు కూడా సైలెంట్గా ఉండడము, దాని గురించి ఆదిత్య ఓం గారు కూడా క్వశ్చన్ చేసే అవకాశం అనేది తప్పకుండా ఉన్నది. అడగాలి కూడా. ఈ విధంగా అడగడం వలన నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇటువంటి డిస్కషన్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఫస్ట్ దీని గురించి సోనియాని అడగకుండా ఉన్నారంటే చాలా కష్టం. ఇంకా ఆవిడ రైజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే సహజంగా సోనియా, తర్వాత పృథ్వీ, యష్మి ఈ ముగ్గురు వల్లనే కొంచెం నెగిటివ్గా వస్తున్నారు. కానీ వాళ్ళ ముగ్గురు వల్ల కంటెంట్ అనేది కొంచెం క్రియేట్ అవుతుంది కనుక వాళ్ళని ఏమీ అనకుండా ఉన్నారే అనుకోండి నాగార్జున సార్, అప్పుడు మాత్రం ఇంకా రెచ్చిపోతారు. వీళ్ళు నెగిటివ్నెస్ అనేది పూర్తిగా ఒక లెవెల్లోనికి అనేది వచ్చేస్తుంది. కనుక కొంచెం క్వశ్చన్స్ అడిగి వీళ్ళని మాత్రం కంట్రోల్ చేయాల్సిందే, చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ యష్మి సంచాలకుగా పనిచేసినప్పుడు తను ఏ విధంగా తీసుకున్నదని చెప్పేసి అడుగుతారు కదా ఎలాగైనా అసలు. ఎందుకంటే నాగమణి కంట 250 గ్రామ్స్ అది బొరుగులు తెచ్చాడు కదా, 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్గా నువ్వు తేగలవమ్మా వెళ్ళి తీసుకురా అని చెప్పి అడిగారంటే అప్పుడు యష్మి పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పకుండా ఈ క్వశ్చన్ కూడా రైట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రేరణ గురించి చాలా క్వశ్చన్స్ పుట్టప్ అయ్యే అవకాశం ఉంది. ప్రేరణ ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే తను కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలనే చేసింది. కానీ యష్మిని టీం పూర్తిగా ప్రేరణని కన్ఫ్యూజ్ చేసి పడేసింది. అందుకని నాకు సార్ అనేది ఈ విధంగా అడుగుతాను, అమ్మ సంచాలక నువ్వు ఉన్నప్పుడు నీ డెసిషన్ చెప్తావా లేకపోతే నీ ప్లాన్ డెసిషన్ నువ్వు చెప్తావా అని చెప్పేసి తప్పకుండా అడుగుతారు. తర్వాత చాలా నా ఉద్దేశం ప్రకారం వీడియోలు కూడా కొంచెం ప్లే చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రూఫ్స్ అనేవి కొన్ని ఎడిటింగ్లో తీసేస్తారు కదా, మనకి ఎపిసోడ్లో కూడా వేయలేదు. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం కట్ చేసినవి ఎందుకంటే ఇప్పుడు నాకు సార్ వచ్చినప్పుడు ప్లే చేసి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మన నిఖిల్ ఎమోషనల్ అయిపోవడం, దాని గురించి డెఫినెట్గా అడగాల్సిందే. ఆ విధంగా క్వశ్చన్స్ అడిగి కొంచెం కంట్రోల్ చేస్తే తను ఫ్యూచర్ ఎమోషనల్ అవ్వకుండా సరిగ్గా ఆడతాడు. ఆట అయితే ఇప్పుడు ఆడుతున్నాడు బాగానే, కొంచెం లైన్లోనికి వచ్చినట్టే ఉంది, కానీ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు కదా. అందుకని ఆ ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి కరెక్ట్ వేలో తను రావాలి అని అంటే, తను సరిగ్గా ఆర్గ్యూ చేయాలి అంటే తప్పకుండా నిఖిల్ని కూడా క్వశ్చన్ చేయాల్సిందేనని నేను అనుకుంటున్నాను. తర్వాత పృథ్వీ గురించి, పృథ్వీ ఆడే విధానం తప్పకుండా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే పృథ్వీ ఆడుతున్నాడు కదా ప్రతిదీ నెగిటివ్ వేలోనంటే ముఖ్యం ఎలా ఉంది ఎలా కాకుండా ఎలా తెచ్చి చూపిస్తాడు తన ఆటని, అంతే కదా. ఎందుకంటే బాల్స్ విషయంలో నిఖిల్ దగ్గర ఉన్న బాల్స్ని అన్నీ కొట్టుపడేశాడు. తర్వాత ముందు ఆటల్లో కూడా అలాగే చేస్తాడు కదా. వీళ్ళ బ్రిక్స్ టాస్క్లోనే అంతే, బ్రిక్స్ అన్ని కింద పడేసి ఆడాడు. సరైన విధంగా తను ఆడటం లేదు కనుక తను సరిగ్గా ఆడటం లేదు. అంటే పక్క వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తున్నాడు కానీ తన గేమ్ మీద ఫోకస్ అనేది అస్సలు పెట్టడం లేదు. అందుకని ఆ విషయం కూడా నాగార్జున సార్ పృథ్వీని క్వశ్చన్ చేసే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ యష్మిని కూడా అడుగుతారు. తనని అడగకపోతే మళ్ళీ అతను ఇంకా నెగిటివ్ వేలో వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. నాగమణి కంటే అదే ఫుడ్ అనేది కొంచెం దొంగిలించడం అది అవుతుంది కదా, దాని గురించి కూడా అడిగితే అడగవచ్చని నేను అనుకుంటున్నాను. తర్వాత నిఖిల్కి నాగమణికి మంచి ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే పాపం ఫుడ్ లేక ఈ వారం రోజులు అనేది చాలా బాధపడుతూ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వీళ్ళిద్దరికి కొంచెం అంటే పొగిడి తర్వాత ఫుడ్ని కూడా మంచి ఫుడ్ అనేది ఇచ్చి తినమని చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాను, వీళ్ళిద్దరి కోసం ప్రొవైడ్ చేసి. తర్వాత ఇంకా మిగిలింది నిఖిల్ గురించి. నబిల్ గురించి కూడా కొంచెం తను ఎఫర్ట్స్ అనేవి పెట్టాడు కనుక ఈసారి నబిల్ని కొంచెం పొగుడుతారని అనుకుంటున్నాను. అది కాక తను తర్వాత నబిల్ సాక్స్ టీంలో గేమ్లో కొంచెం ఓడిపోవడం వల్ల తను కొంచెం డిప్రెస్ అయి తను కొన్ని మాటలు అనేవి
అనుకున్నాడు కదా, ఆ మాటలను కూడా వీడియో ప్లే చేసి దానికి సంబంధించినవి కూడా క్వశ్చన్స్ అడగవచ్చునని అనుకుంటున్నాను. తర్వాత ప్రేరణకు మాత్రం మంచి ఫుటేజ్ అయితే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆ గేమ్ని ఆ విధంగా ఆవిడ కంట్రోల్ చేయడము, అడగడము, దాని గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడినా సరే తనకు శభాష్ కూడా చెప్పే అవకాశం అయితే ఉన్నదని అనుకుంటున్నాను నాగార్జున సార్ అనేది. మరి మీరు ఏమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఏ క్వశ్చన్స్ నాగార్జున సార్ అడిగితే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూస్తే బాగుంటుంది. మీరు ఒక లైక్ చేశారనుకోండి, ఈ వీడియో అంతా మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకనే లైక్ అడుగుతాము, సబ్స్క్రైబ్ అడుగుతాము. ఎందుకంటే ఈ లైక్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి మంచి అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను. బాయ్.